ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 2వ తారీఖు అక్టోబర్ నెల, సోమవారం, 2023 సంవత్సరము. ది కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2లో వాట్ ఈజ్ మేకింగ్ యూ డల్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. ఓకే అండి, అందరికీ నమస్కారం. ఇవాళ టాపిక్ పేరు మిమ్మల్ని డల్ గా చేస్తున్నది ఏమిటి? వాట్ ఈస్ మేకింగ్ యూ డల్. ఆయనకు ఒక చిన్న జాబ్ ఉంది. ఆయన ఒక తక్కువ శాలరీ అంటే ఏంటి, జీతంతో పనిచేస్తున్నాడు. ఆయన తన భార్యతో పాటు వచ్చాడు. ఆయన మాట్లాడనుకుంటున్నాడు తన సమస్య మీద. వాళ్ళు చాలా చిన్నవాళ్లే. వాళ్ళు పెళ్లి చేసుకున్నా సరే కొన్ని సంవత్సరాల కిందటే పెళ్లి అయింది, కానీ వాళ్ళకి పిల్లలు లేరు. అది సమస్య కాదు. ఆయన యొక్క జీతం అన్నది అంటే బతుకుకి కావలసినంత లేదు ఎగ్జిస్టెన్స్ కి. ఈ రకమైన కష్ట పరిస్థితుల్లో పిల్లలు లేకపోవడం వల్ల వాళ్ళిద్దరికీ అది సరిపోతుంది. అయితే భవిష్యత్ ఏంటో ఎవరికి తెలియదు. ప్రెసెంట్ కంటే అది వర్స్ గా ఉన్నా అసలు భవిష్యత్ ఏంటో తెలియట్లేదు. ఆయన మాట్లాడాలంటే ఇష్టపడటం లేదు, కానీ ఆయన భార్య మీరు మాట్లాడాలి అని చెప్పారు. ఆమెని ఆయన ఆవిడే తీసుకొచ్చింది ఆయన్ని ఫోర్స్ గాను అని అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఎంతో ఇష్టం లేకుండా వచ్చాడు. అక్కడ ఆయన ఉన్నాడు, ఆవిడ చాలా సంతోషిస్తోంది. ఆయన అంత సులువుగా మాట్లాడలేకపోతున్నాడు. ఆయన ఏమన్నాడంటే తను ఎప్పుడు ఎవరితో కూడా తన కోసం తను మాట్లాడలేదు, తన వైఫ్ తప్ప. ఆయనకి చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నాను. ఆయన ఇప్పుడు వాళ్ళతో కూడా తన హృదయం ఇప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆయన అర్థం అవ్వట్లేదు. కాయింగ్ అంటే ఏమిటో ఆయన మాట్లాడుతూ ఉంటే PHAWIN కాయింగ్ చూస్తాను. కాయింగ్ బ్రెస్ట్ మిల్క్, కాయింగ్ చికెన్, కాయింగ్ మీనింగ్. Gerund or present participle, thawing to become or to make something become soft or liquid again after freezing. అంటే ఏదైనా దాన్ని సాఫ్ట్ గా లిక్విడ్ గా చేయడాన్ని థాయింగ్ అంటున్నాం. ఓకే, హార్డ్ గా ఉన్నదాన్ని సాఫ్ట్ గా చేయడం అని ఉంది. అయితే హీ కుడ్ నాట్ టాక్ ఈజీలీ. అతను ఎక్కువ సులువుగా మాట్లాడలేను. ఆయన నెమ్మదిగా అంటే కరుగుతూ మాట్లాడుతున్నాడు. ఆయన భార్య ఎంతో ఆతురతతో వింటోంది. ఆయన ఏమన్నాడంటే తన పని ఆయన సమస్య కాదు, అది చాలా ఉత్సాహభరితంగానే ఉంటుంది. ఎనీహౌ ఇట్ గేవ్ దెమ్, అది ఆయనకి ఆహారాన్ని ఇస్తుంది. వాళ్ళు చాలా సరళంగా, అంత అన్అస్యూమింగ్ పీపుల్ అండ్ బోత్ హ్యాడ్ బీన్ ఎడ్యుకేటెడ్. ఇద్దరు మంచి చదువుకున్న వాళ్ళే. అన్అస్యూమింగ్, అస్యూమ్ అంటే అన్అస్యూమింగ్ పీపుల్. దే వర్ వెరీ సింపుల్. వాళ్ళు చాలా సరళంగా. ఒక్కసారి అండి ఇక్కడ ఏమిటి మరి అర్థం నాకు అర్థం కాదు. అన్అస్యూమింగ్ చూద్దాం. హలో
లక్ష్మి, చెప్పు వసుంధర. అనేస్ ఆ, అన్అజ్యూమింగ్ అంటే గర్వం లేకుండా సింపుల్ గా హంబుల్ గా ఉండడం. అంతేనా? తీసుకుంటాం. అంతే, చూసుకో. వాళ్ళు అలా సింపుల్ గా ఉన్నారు అంటే అపనమ్మకం ఏమో అనుకుని నాకు డౌట్ వచ్చింది అదా. ఆ, గర్వం లేకపోవడం అనేది. అంటే వాళ్ళు చాలా గర్వం లేకుండా సింపుల్ గా ఉన్నారనమాట. అండ్ బోత్ హ్యాడ్, వాళ్ళిద్దరూ చదువుకున్న వాళ్ళే. వాళ్ళేమో ఏదో ఒక యూనివర్సిటీలో చదువుకున్నారు. చివరికి ఆవిడ మొదలెట్టింది వాళ్ళ సమస్య చెప్పడం. ఆమె ఏం చెప్పారంటే, ఒక 2 సంవత్సరాల నుంచి ఆమె భర్త తన జీవితంలో ఉత్సాహం కోల్పోయినట్టుగా కనిపిస్తున్నాడు. ఆయన తన ఆఫీస్ వర్క్ చేస్తున్నాడు, అది అందరి కోసం. ఆయన పగలు పని చేయాలని కోరుకుంటాడు. ఆయన సాయంత్రం ఇంటికి వస్తున్నారు. ఆయన యొక్క అంటే ఎంప్లాయీస్ అందరూ వాళ్ళేం కంప్లైంట్ ఇవ్వట్లేదు ఆయన కోసం. నా వర్క్ అన్నది ఒక రొటీన్ అయిపోయింది, నాకు అంత అటెన్షన్ ఏమో అవసరం అనిపించట్లేదు, నేను అంటే పెట్టక్కర్లేదు. నాకు ఎక్కువగా ఉత్సాహం నేనేం చేస్తున్నాను అందులో. ఇదంతా నాకు ఒక స్ట్రెయిన్, అంటే అలసటగా ఉంది. నా కష్టం ఏంటంటే ఆఫీస్లో కాదు, లేదా ప్రజలతో కాదు, నేను ఎవరితో పనిచేస్తున్నానో వాళ్ళతో కాదు, అది నా లోపల నాకే ఉంది. నా భార్య ఏమన్నదంటే, ఒక్కసారి హలో, కొంచెం క్లాస్లో ఉన్నాను, క్లాస్ అయిపోయింది, ఏలూరులో ఉన్నాను, మాట్లాడతాను. బాగుందా మీ ఆరోగ్యం? క్లాస్ అయిపోయి మాట్లాడు. చివరికి ఆయన ఈ విధంగా ఆయనే చెప్తున్నాడు అనమాట. అంటే ఎట్లా ఆమె చెప్పడం మొదలెట్టింది అంటే ఆ తర్వాత ఆయన అన్నాడు అనమాట, నా వర్క్ అన్నది నాకు రొటీన్ అయిపోయింది, నాకేమో టూ మచ్ అటెన్షన్ అవసరం పట్టడం లేదు, నేనేమో నేను ఎందులో ఏ పని చేస్తే అందులో ఇంట్రెస్టే, కానీ ఇప్పుడు నాకు ఎక్కువ అలసట వస్తుంది. నా కష్టం ఏంటంటే ఆఫీసులో కానీ పనిచేసే ప్రజలతో కానీ కాదు, పనితో కానీ. కానీ నా లోపల నాకే వచ్చింది. నా భార్య చెప్పినట్టుగా నాకు జీవితంలో ఇంట్రెస్ట్ పోయింది. నాకు అసలు తెలియట్లేదు నాలో ఏం జరుగుతుందో. ఆయన ఎప్పుడూ చాలా ఉత్సాహంగా, సెన్సిటివ్ గా, చాలా ఎఫెక్షనేట్ గా ఉండేవారు. కానీ లాస్ట్ ఇయర్ నుంచి, ఇంకా ఎక్కువ కాలం నుంచి ఆయన డల్ గా అయిపోయారు. ఏమి పట్టనట్టుగా, ఏ విషయం తనకు పట్టనట్టుగా అయిపోయింది. ఆయన ఎక్కువగా నన్ను ఎంతో ప్రేమిస్తూ ఉండేవారు, కానీ ఇప్పుడు లైఫ్ అన్నది ఆయనకి చాలా విచారకరంగా, మా ఇద్దరికీ అలాగే అయిపోయింది. నేను అక్కడ ఉన్నానా లేదా అన్నది కూడా ఆయన పట్టించుకోవట్లేదు. ఆయన అది నాకు ఒక దుఃఖ కారణం అయిపోయింది, ఇటువంటి ఒకే ఇంట్లో ఆ విధంగా జీవించడం. ఆయన ఏమి దయాహీనుడు కాదు, ఆ రకమైన వ్యక్తి కాదు, కానీ ఆయన సరళ అంటే ఎపథెటిక్ అయిపోయాడు, బికమ్ ఎపథెటిక్ అండ్ అటర్లీ ఇండిఫరెంట్, ఏది పట్టనట్టుగా అయిపోయాడు. ఈజ్ ఇట్ బికాస్ యూ హ్యావ్ నో చిల్డ్రన్, మీకు పిల్లలు లేరనా? కాదు కాదు, ఆయన అన్నారు, మా భౌతికమైన సంబంధం అన్నది బాగానే ఉంది, కొద్దో గొప్ప బాగానే ఉంది. నో మ్యారేజ్ ఈజ్ పర్ఫెక్ట్, ఏ మ్యారేజ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండదు. మాకేమో అప్ అండ్ డౌన్స్ అందరిలాగే ఉన్నాయి, కానీ ఇది నా డల్నెస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ఎనీ సెక్షువల్ మాల్ అడ్జస్ట్మెంట్. అంటే సెక్షువల్ గా అడ్జస్ట్మెంట్ లేకపోవడం మాత్రం కారణం కాదు నా డల్నెస్ కి. ఆల్దో మై వైఫ్ అండ్ నేను, నా భార్య ఎక్కువ కాలం కలిసి జీవించకపోయినా సెక్షువల్ గా కొంతకాలం, బికాజ్ ఈ డల్నెస్ కారణంగా, అంటే ఫర్ సమ్ టైమ్ నౌ బికాజ్ ఆఫ్ దిస్ డల్నెస్ ఇన్ మీ ఆఫ్ మైండ్, నా డల్నెస్ కారణంగా మేము అలా ఉండటం లేదు.
అది నాకు పిల్లలు లేరన్న విషయం కాదు, ఈ రకమైన స్థితి దాని వల్ల రాలేదు. వై డు యూ సే దట్? అలా ఎందుకంటున్నారు? ఈ డల్నెస్ కి ముందు నా భార్య, మై వైఫ్ అండ్ ఐ రియలైజ్, మేము ఇద్దరం ఏం గ్రహించామంటే మాకు ఇంకా పిల్లలు ఉండరని. అది మాకేం పెద్ద కష్టం అనిపించలేదు. ఒక్కొక్కప్పుడు ఆమె తరచుగా ఏడుస్తూ ఉంటుంది, అంటే అప్పుడప్పుడు ఆవిడ ఏడుస్తుంది ఆమెకు పిల్లలు కావాలని. కానీ మాలో ఒకరు ఇద్దరు రిప్రొడక్షన్ కి యోగ్యులు కాము. నేనేం సజెస్ట్ చేశానంటే, ఎన్నో ఉన్నాయి, ఒక పిల్లవాడిని మనం తెచ్చుకోవడానికి ఎన్నో రకాలైన పద్ధతులు ఉన్నాయి, అప్సెట్ అబౌట్ ఇట్, దానివల్ల మనం అంత అప్సెట్ అవ్వక్కర్లేదండి. అసలు ఏ రకమైన ఫలితము లేకుండా ఒక చెట్టు అనేది, ట్రీ కేవలంగా డెకరేటివ్ గానే ఉంటుంది. నేను ఇదంతా కూడా ఎంతో కాలం ఆ అంటే ఎవేక్ గా విషయం మీద మేము ఆలోచించాం, బట్ దేర్ ఇట్ ఈస్, కానీ అది అక్కడే ఉంది. నేనేంటి గ్రహించానంటే, జీవితంలో అందరికీ అన్నీ దొరకవు. అండ్ ఇట్ ఈస్ నాట్ ద ల్యాక్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లలు లేకపోవడం అన్న దాని వల్ల కాదు ఈ డల్నెస్ నాకు వచ్చింది. అసలు అలా ఉండరు అని నాకు తెలుసు. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ ఇట్ ఈస్ నాట్, అంటే దాని వల్ల నాకు డల్నెస్ వచ్చిందని మాత్రం నేను ష్యూర్ గా, అది మాత్రం దాని కారణం కాదని చెప్పగలను. ఈజ్ ఇట్ డ్యూ టు యువర్ వైఫ్ సాడ్నెస్, లేకపోతే మీ భార్య యొక్క విచారం వల్ల మీకు డల్నెస్ వచ్చింది, లేకపోతే ఆవిడ విసుగ్గా ఉంటుందనా, అంటే పిల్లలు ఉండరు అని? నేను నా భర్త ఈ విషయంలోకి చాలా కాలం మేము దీని మీద వెళ్ళాం, అంటే పిల్లల విషయంలో. ఐఎమ్ మోర్ దాన్ సాడ్, నాకెంతో ఎక్కువగా విచారంగా ఉంది పిల్లలు లేకపోవడం. నేను భగవంతుణ్ణి ప్రార్థించాను, ఒక ఒక పిల్లవాడైనా ఒక రోజు ఉండాలని. నా హస్బెండ్ హ్యాపీగా ఉండమంటాడు. ఆయన డల్నెస్ అనేది నా సాడ్నెస్ వల్ల కాదు. మాకు కానీ ఒక చైల్డ్ ఉంటే ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను. కానీ ఆ ఆయన కోసం అది ఒక డిస్ట్రాక్షనే, అంటే ఇటు అటు చెల్లించడమే. నేనేమనుకుంటున్నానంటే, చాలా మంది ఇలాగే ఉన్నారు, చాలా మంది మగవాళ్ళు. ఈ డల్నెస్ అన్నది ఆయనలో ఎక్కువగా వ్యాపించింది గత 2 సంవత్సరాలై, ఏదో ఒక అంతర్గతమైన జబ్బు కారణంగా. ఆయన అన్ని విషయాలు నాతో మాట్లాడతారు, పక్షుల కోసం, ఆఫీస్ పని కోసం, ఆయనకున్న ఆశయాలు, ఆయన హీజ్ రిగార్డ్, ఆయనకున్న గౌరవం, ప్రేమ, నా పట్ల ఉన్న ప్రేమ అన్ని మాట్లాడతారు. నా నాతో అన్ని హృదయం మీకు చెప్తారు. కానీ ఆయన హృదయం అనేది ఇప్పుడు బంద్ అయిపోయింది. ఆయన మనస్సు అనేది ఎక్కడో దూరంగా ఉంటుంది. నేను ఆయనతో మాట్లాడాను, కానీ ఏమీ లాభం లేకపోయింది. అయితే మీరు ఒకరి నుంచి ఒకరు దూరం అయిపోయారా? ఎందుకు అది? హౌ దట్ వర్క్, అది ఎలా పనిచేస్తుందని? అవును, నేను నా కుటుంబానికి వెళ్ళిపోయాను ఒక 6 నెలల పాటు. నేను ఇద్దరు ఉత్తరాలు రాసుకునేవాళ్ళు. ఈ సెపరేషన్ అన్నది ఏ రకమైన తేడా కలగలేదు. ఇఫ్ ఎనీథింగ్ ఇట్ మేడ్ థింగ్స్ వర్స్, ఇంకా చెడ్డగా అయిపోయింది. ఆయన తన ఆహారం తనే వండుకునేవారు, అప్పుడప్పుడే బయటకు వెళ్ళేవారు, తన స్నేహితుల నుంచి దూరం అయిపోయారు. ఎక్కువగా జీవితంలో తన నుంచి తను విత్డ్రా అయిపోతున్నారు, తన లోపలికి వెళ్ళిపోతున్నారు. ఆయన టూ సోషల్, ఏ రకంగా సోషల్ గా ఉండటం లేదు. ఈ సెపరేషన్ తర్వాత ఆయనకి ఏ రకమైన క్వికనింగ్ స్పార్క్ అనేది రాలేదు. ఈ డల్నెస్ అన్నది ఒక కవర్ అని మీరు అనుకుంటున్నారా? ఒక పోజ్,
ఒక ఎస్కేప్, అన్ఫుల్ఫిల్డ్ ఇన్నర్ అంటే అంతర్గతమైన కోరికలు, సంపూర్ణం కానటువంటి కోరికల నుంచి ఎస్కేప్ అవడమా అని అడిగారు. ఐఎమ్ ఎఫ్రైడ్, ఐ డోంట్ క్వైట్ అండర్స్టాండ్ వాట్ యు మీన్. మీ ఉద్దేశం, మీరు ఏం చెప్తున్నారో నాకు పూర్తిగా అర్థం కాలేదు. మీరు ఒక తీవ్రమైన కోరిక ఏదో ఒక దాని మీద ఉంది, అది అది సంపూర్ణం అవ్వాలని అనుకుంటున్నారు. యాజ్ దట్ లాంగింగ్ హ్యాస్ నో రిలీజ్, అది జరగకపోవడం వల్ల బహుశా మీరేంటంటే ఆ పెయిన్, ఆ బాధ నుంచి, ఆ డల్ గా అవడం నుంచి మిమ్మల్ని మీ నుంచి మీకు ఎస్కేప్ అయిపోతున్నారు. అంటే వై హ్యాజంట్ ఇట్ అక్కర్డ్ టు యూ బిఫోర్, ముందు ఎందుకు అవ్వలేదు ఇలాగా? హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? మీరు ఎందుకు డల్ అయిపోతున్నారు? మీకు తెలుసుకోవాలని లేదా? చాలా విచిత్రంగా ఉంది, కానీ నన్ను నేను ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు. ఈ రకమైనటువంటి స్టూపిడ్ డల్నెస్ కి కారణం ఏమిటి అని నన్ను నేను ప్రశ్నించుకోలేదు. నాకు నేనుగా ఈ ప్రశ్నను ఎప్పుడు వేసుకోలేదు. మీరు ఇప్పుడు అడుగుతున్నారు కనుక ఈ క్వశ్చన్ ని, నౌ దట్ యు ఆర్, మీరు అడుగుతున్నారు కనుక ఆ క్వశ్చన్ ని, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్, అయితే మీ యొక్క ఆన్సర్ ఏంటి? ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎనీ, నేను అనుకుంటున్నాను నాకేమీ లేదు, కానీ నేను రియల్ గా షాక్ అయిపోతున్నాను. హౌ వెరీ డల్ ఐ హ్యావ్ బికమ్, నేను ఎందుకు అంత డల్ గా అయిపోయాను? ఐ వాజ్ నెవర్ లైక్ దిస్, నేను ఎప్పుడు ఇలా లేను. ఐ ఆమ్ అపాల్డ్ ఎట్ మై ఓన్ స్టేట్, నా యొక్క ఓన్ స్టేట్ లో ఐ ఆమ్ అపాల్డ్. అపాల్డ్ అంటే ఒకసారి చూడండి. ABB, ఏ అపాల్డ్ మీనింగ్ తెలుగులో ఎక్కడ ఉండటం లేదు. అపాల్డ్ మీనింగ్ ఇన్ బెంగాలీ, తెలుగు కూడా ఇచ్చేది దిగ్భ్రాంతి చెందడం. నేను దిగ్భ్రాంతి చెందుతున్నాను అని అంటున్నాడు ఆయన. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ అంటే నాకు, బట్ ఐఎమ్ నేను చాలా షాకింగ్ గా అవుతున్నాను, నేను ఎందుకు ఇంత డల్ గా ఉంటున్నానని. ఐ వాజ్ నెవర్ లైక్ దిస్, ఇంతకు ముందు ఎప్పుడు నేను లేను. నా స్థితికే నేను దిగ్భ్రాంతి చెందుతున్నాను. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ గుడ్ టు నో ఇన్ వాట్ స్టేట్ వన్ యాక్చువల్లీ ఈజ్. తను ఏ స్థితిలో ఉన్నాను అని వ్యక్తి తను తెలుసుకోవడం చాలా మంచిదే. అట్లీస్ట్ అదొక ఆరంభం. యూ హ్యావ్ నెవర్ బిఫోర్, మిమ్మల్ని మీరు ఎప్పుడు ఇంతకు ముందు అడగలేదు, మీరు ఎందుకు డల్ గా ఉంటున్నారని మీరు ప్రశ్నించుకోవట్లేదు. ఇంత లెథర్జిక్ గా మీరు ఇప్పుడు అంగీకరిస్తున్నారు. అండ్ క్యారీడ్ ఆన్, హ్యావ్ యూ నాట్, ఇప్పుడు దాంతోటే మీరు ఉంటున్నారు కాదా? డూ యూ వాంట్ టు డిస్కవర్ వాట్ హ్యాస్ మేడ్ యూ లైక్ దిస్, ఇలా ఎందుకు మిమ్మల్ని ఏది ఈ స్థితికి తెచ్చిందో మీరు ఎప్పుడైనా కనుగొన్నారా? హ్యావ్ యూ రిజైన్డ్ యువర్ సెల్ఫ్ టు యువర్ ప్రజెంట్ స్టేట్ నుంచి మీరు పక్కకు వచ్చేసారా? రిజైన్ చేయంటే తప్పుకుంటున్నారా? ఐఎమ్ అఫ్రైడ్ హీ హాస్ జస్ట్ యాక్సెప్టెడ్ ఇట్ విత్ ఎవర్ ఫైటింగ్ అగైన్స్ట్ ఇట్. ఆయన దాన్ని అంగీకరించేస్తున్నాడు, ఆయన దాంతో పోరాడకుండా. మీరు ఈ స్థితిని అధిగమించాలనుకుంటున్నారు. మీరు మీ భార్యతో మాట్లాడాలనుకుంటున్నారా? ఓ నో, దేర్ ఇస్ నథింగ్, నాకేం మాట్లాడడానికి లేదు, ఆమె ఎదురుగుండా నేనేం చెప్పలేను. నాకేం తెలుసంటే, ఇట్ ఈస్ నాట్ ఎ ల్యాక్ ఆర్ అన్ ఎక్సెస్ ఆఫ్ సెక్షువల్ రిలేషన్షిప్ దట్ హ్యాస్ బ్రాట్ ఆన్ ది స్టేట్. మాలో సెక్షువల్ రిలేషన్షిప్ లేకపోవడం వల్ల కానీ, ఎక్కువగా ఉండడం కానీ ఈ స్థితికి నన్ను తేలేదు. లేకపోతే ఇంకొక స్త్రీ కూడా నాకు లేరు. ఐ కుడెంట్ గో టు ఎనదర్ ఉమన్, నేను మరొక స్త్రీ దగ్గరికి వెళ్ళలేను. అది పిల్లలు లేకపోవడం అన్నది కూడా కాదు. డూ యూ పెయిన్ ఆర్
రైట్? మీరు పెయింటింగ్ కానీ రాతలు కానీ రాస్తారా? ఐ హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్ టు రైట్ బట్ ఐ హ్యావ్ నెవర్ పెయింటెడ్. నాకు ఎప్పుడు ఏదో రాయాలని ఉంటుంది కానీ నేను ఇంతవరకు పెయింట్ చేయలేదు. నా యొక్క వాక్స్ లో నాకు కొన్ని ఐడియాస్ వస్తాయి నడిచేటప్పుడు, కానీ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు ఎందుకని పేపర్ మీద ఏదైనా రాయడానికి ప్రయత్నించరు? అది ఎంత స్టూపిడ్ గా ఉన్నా దాంతో సంబంధం లేదు. దాన్ని మీరు ఎవరికి చూపెట్టక్కర్లేదు. ఏదో ఒకటి రాయాలని ఎందుకు ప్రయత్నించరు? ఒకసారి వెనక్కి వెళ్ళండి. మీరు ఈ డల్నెస్ ఏది తెచ్చింది అన్న విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? లేకపోతే ఈ డల్నెస్ తో యాజ్ ఇట్ ఈస్ గా ఉండాలనుకుంటున్నారా? నా అంతటి నేనుగా ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ప్రతిదీ త్యాగం చేసి ఎక్కడో ఒక హ్యాపీనెస్ పొందాలనుకుంటున్నాను. అదే మీరు చేయదలుచుకున్నారా? అయితే ఇప్పుడు ఎందుకు చేయరు? మీ భార్య ఉన్నదని మీరు సంకోచిస్తున్నారా? నేను నా భార్యకి ఏమీ ఉపయోగపడటం లేదు. నేను ఒక వాషౌట్ గా ఉన్నాను, అంటే పనికిరాని వాడిగా. మీరు మీ జీవితం నుంచి విత్డ్రా అయిపోతే, మీరు ఒంటరిగా వెళ్ళిపోతే మీరు హ్యాపీగా ఉంటానని మీరు అనుకుంటున్నారా? మీరు ఇప్పటికే ఐసోలేటెడ్ గా మీ అంతటి మీరుగా లేరా? ఏదో ఒకటి పొందాలని మీరు త్యాగం చేయడం అన్నది త్యాగమే కాదు. అది కేవలంగా ఒక మోసపూరితమైనటువంటి బార్గైనింగ్. అది ఒక ఎక్స్చేంజ్ అన్నమాట. ఒక లెక్కలతో కూడుకున్నటువంటి మూవ్. అది అంటే కదలిక, ఏదో ఒకటి పొందాలని. మీరు ఇది ఎందుకు వదిలేస్తున్నారంటే ఇంకేదో పొందాలని. త్యాగం అన్నది ఒక ఫలితంతో ఉన్నది. అది కేవలంగా ఇంకేదో లాభం పొందడానికే. కానీ మీకు ఈ సెపరేట్ అవ్వడం ద్వారా హ్యాపీనెస్ ఉంటుందా? అందరినీ వదిలేయడం ద్వారా? ఈ లైఫ్ అన్నది అసోసియేషన్ అన్నమాట, కలవడమే, కాంటాక్ట్, కమ్యూనియన్. లైఫ్ అన్నది కమ్యూనియన్. లైఫ్ అంటేనే కాంటాక్ట్, అసోసియేషన్. ఒక అసోసియేషన్ నుంచి మీరు విత్డ్రా అయిపోవచ్చు సంతోషం పొందడానికి, ఇంకొక దానికోసం. కానీ మీరు సంపూర్ణంగా విత్డ్రా అయిపోలేరు అన్ని రకాలైన సంబంధాల నుంచి. అలా సంపూర్ణంగా మీరు వేరైపోయినా సరే మీరేమోని మీ ఆలోచనలతో కాంటాక్ట్ లో ఉంటారు, మీతో మీరు కాంటాక్ట్ లోనే ఉంటారు. ఆత్మహత్య అన్నది సంపూర్ణంగా ఐసోలేట్ చేసుకోవడం అన్నారు. అఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ టు కమిట్ సూసైడ్. అయితే నేను మాత్రం ఆత్మహత్య చేసుకోదలుచుకోలేదు. నాకు జీవించాలని ఉంది. ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ యాజ్ ఐ యామ్. ఇప్పుడు నేను ఉన్నట్టుగా ఉండాలని నాకు లేదు అని ఆయన అన్నారనమాట. ఒక్కసారి ఉండండి, ఒకసారి ఇది ఎంత పెద్దదో చూద్దాం. అయిపోతుంది కొంచెం 2. అయితే అప్పుడు నాకేమో ఇప్పుడు ఉన్నట్టుగా కంటిన్యూ చేయాలని లేదు. మీరు ష్యూర్గా ఉన్నారా? ఇప్పుడు మీరు ఉన్నట్టుగా ఉండవద్దు అని మీరు కోరుకుంటున్నారా? ఇట్ ఈస్ ఫెయిర్లీ క్లియర్ దట్ దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ మేకింగ్ యూ డల్. ఏదో ఒక కారణం ఉంది, దానివల్లే మీరు డల్గా అయిపోతున్నారు. మీరు ఎక్కడికో పారిపోదాం అనుకుంటున్నారు దాని నుంచి, ఇంకొక రకమైనగా ఒంటరిగా ఉండడానికి. ఆ విధంగా పారిపోవడం, వాట్ ఈజ్ అన్న యథార్థం నుంచి మీరు పారిపోతున్నారే, అది మిమ్మల్ని మీరు వేరు చేసుకోవడమే. మిమ్మల్ని మీరు వేరు చేసుకుందాం అనుకుంటున్నారు, బహుశా తాత్కాలికంగా ఏదో ఒక ఆనందం కోరుతూ. కానీ మీరు ఆల్రెడీ ఐసోలేటెడ్ అయిపోయి ఉన్నారు, వేరేగా అయిపోయారు. ఒక రకంగా సంపూర్ణంగా ఇంకా ఐసోలేషన్ కావాలనుకుంటున్నారు, విచ్ యు కాల్, అదే దాన్ని త్యాగం అంటున్నారు. అది ఫర్దర్ గా మిమ్మల్ని మీ జీవితంలోంచి విత్డ్రా అవుతుంది.
And can you have happiness through deeper and deeper self-association, self-isolation? మిమ్మల్ని మీరు లోతుగా వేరే చేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారా? ఈ నేచర్ సెల్ఫ్ యొక్క ఈ నేచర్ అనేది దాన్ని అది ఐసోలేట్ చేసుకోవాలనే ఉంటుంది. అది వెరీ క్వాలిటీ ఎక్స్క్లూసివ్నెస్, తాను వేరేగా ప్రత్యేకంగా ఉండాలి అన్నది. టు బి ఎక్స్క్లూసివ్ ఈస్ టు రెనౌన్స్ ఇన్ ఆర్డర్ టు గెయిన్. నేను ఎక్స్క్లూసివ్ గా అయిపోవాలంటే ఏమిటి? నేను ఏదో పొందాలని త్యాగం చేస్తాను. మీరు ఎంత విత్డ్రా అయిపోతూ ఉంటారో మీ యొక్క సంబంధాలలోంచి అంత ఎక్కువగా మీలో సంఘర్షణ, నిగ్రహం వస్తాయి. ఏది కూడా సెపరేట్ అయి ఉండలేదు. అది ఎంత బాధాకరమైన సంబంధమైనా అది సహనంతో సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. సంఘర్షణ అనేది డల్నెస్ ని తెస్తుంది. ప్రయత్నం, ఏదో ఒకటి అవ్వాలన్న ప్రయత్నం, అది మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. తెలిసి తెలియక మీరు ఏదో ఒక కారణం లేకుండా మీరు డల్గా ఉండరు. మీరు చెప్పినట్టుగా మీరు ఒక్కొక్కసారి అలర్ట్ గా క్లీన్ గా ఉంటారు. మీరు ఎప్పుడు డల్గా ఉండరు. ఈ చేంజ్ కారణం ఏది మిమ్మల్ని తీసుకొచ్చింది? మీకు తెలుసున్నట్టుగానే ఉంది, మీరు దయచేసి చెప్పరా? ఐ కుడ్, బట్ వాట్ గుడ్ వుడ్ దట్ బి? అదేమి లాభం అండి నేను చెప్పడం వల్ల? నేను చెప్పగలను. హీ వుడ్ ఎయిదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఇట్ అకార్డింగ్ టు హిస్ మూడ్. తన మూడ్ ప్రకారం ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయగలరు, రిజెక్ట్ చేయగలరు, ఆయన తన సంతోషం ప్రకారం. బట్ ఈజ్ ఇట్ నాట్ ఇంపార్టెంట్ దట్ హీ హిమ్సెల్ఫ్ షుడ్ టు ఫైండ్ అవుట్? అది తనంతట తానుగా తెలుసుకోవడం ముఖ్యం కాదా? ఈజ్ ఇట్ నాట్ ఎసెన్షియల్ ఫర్ హిమ్ టు అన్కవర్? ఆ కవర్ అంతా తీసేసి, అంటే విషయం అంతా తెలిసి అంటే బయట చేయడం అవసరం కాదా? ద హోల్ ప్రాసెస్, ఈ మొత్తం ప్రాసెస్ అంతా ఆయన కవరింగ్ లేకుండా తెలుసుకోవడం, అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడం అవసరం కాదా? ట్రూత్ ఈజ్ సంథింగ్ దట్ కెనాట్ బి టోల్డ్ టు అనదర్. సత్యం అన్నది ఎలాంటిదంటే ఇంకోళ్ళకి చెప్పలేదు. హీ మస్ట్ బి ఏబుల్ టు రిసీవ్ ఇట్. ఆయన దాన్ని గ్రహించగలరు. అండ్ నన్ కెన్ ప్రిపేర్ హిమ్ ఫర్ ఇట్. ఎవరు ఆయన్ని సంసిద్ధం చెయ్యలేరు. దిస్ ఈస్ నాట్ ఇండిఫరెన్స్ ఆన్ మై పార్ట్. ఇదేం పట్టించుకోకపోవడం కాదు, కానీ హీ మస్ట్ కమ్ టు ఇట్ ఓపెన్లీ, ఫ్రీలీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. ఆయన అంతటా ఆయనే దాన్ని ఓపెన్ గా, ఫ్రీగా, అన్ఎక్స్పెక్టెడ్ గా చెప్పగలగాలి. తలుపు ఎవరండి? ఒక్కసారి నేను తలుపు తీస్తాను. రమా, తలుపునా? చెప్తా ఏంటో వచ్చిందిగా. రాలేదు బాబు, రాలేదు. సరికేస్తున్నా. అంటే అది అలా చెప్తున్నారనమాట. దిస్ ఈజ్ నాట్ ఇండిఫరెన్స్ అనే మై పార్ట్, బట్ హీ మస్ట్ కమ్ టు. ఆయనంతటా ఆయనే ఓపెన్ గా చెప్పాలి, ఫ్రీగా, అన్ఎక్స్పెక్టెడ్ గా. వాట్ ఈస్ మేకింగ్ యూ డల్? మిమ్మల్ని ఏది డల్ గా చేస్తోందండి? షుడెంట్ యు నో ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్? మీ అంతటి మీరు తెలుసుకోవద్దా? సంఘర్షణ, నిగ్రహం, అది డల్నెస్ ని తెస్తుంది. మేమేమనుకుంటున్నామంటే సంఘర్షణ ద్వారా మనం కాంపిటీషన్, అంటే అండర్స్టాండ్ త్రూ కాంపిటీషన్, పోటీ ద్వారా అవగాహన చేసుకోగలం.
వీ షాల్ బి మేడ్ బ్రైట్, మనం చాలా బాగా ప్రకాశవంతంగా అవుతామని. ఈ సంఘర్షణ నిశ్చయంగా మనకి షార్ప్నెస్ ని తెస్తుంది. కానీ వాట్ ఈ షార్ప్ ఈ సూన్ మేడ్ బ్లంట్. ఒకసారి షార్ప్ గా ఉన్నది తప్పకుండా బ్లంట్ అయిపోతుంది. వాట్ ఈ ఇన్ కాన్స్టెంట్ యూజ్ సూన్ వేర్స్ అవుట్. నిరంతరాయంగా వాడుతున్నది ఎప్పుడైనా పడైపోతుంది. మనం సంఘర్షణని అంగీకరించేస్తున్నాం తప్పనిసరిగా. అండ్ మన యొక్క స్ట్రక్చర్, ఆలోచన యొక్క స్ట్రక్చర్ ని కూడా, పనిని కూడా ఆ తప్పనిసరిగా ఉన్న సంఘర్షణ మీదనే ఉంటుంది. కానీ ఈ సంఘర్షణ అనేది తప్పనిసరా? ఇంకొక రకమైన మార్గం అని జీవించడానికి లేనే లేదా? వేరొక మార్గం ఉన్నది. ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ ద ప్రాసెస్, మనం ఈ ప్రాసెస్ అంతా అవగాహన చేసుకుంటే, ఈ సంఘర్షణ యొక్క ప్రాముఖ్యతని గుర్తించుతే. అగైన్, వై హ్యావ్ యూ మేడ్ యువర్ సెల్ఫ్ డల్? మీ అంతటి మీరు ఎందుకు అంత డల్ గా అయిపోతున్నారు? హ్యావ్ ఐ మేడ్ మై సెల్ఫ్ డల్? నా అంతటి నేను డల్ గా అయిపోతున్నానా? కెన్ ఎనీథింగ్ మేక్ యూ డల్ అన్లెస్ యు ఆర్ విల్లింగ్ టు బి మేడ్ డల్?